మార్నింగ్ లేచేసి ఆ బట్టలు స్మెసి నైట్ బట్టలు స్మెసి టిఫిన్ చేసేసి అన్నీ చేసేయడం నా పని. నేను చేసేసి తినేసి కూర్చున్నా. మా అక్క నేను సైలెంట్గా కూర్చోడం నచ్చదుక ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. సరే వెళ్ళి దొండకాయలు కట్ చేయపో అంది. తర్వాత కట్ చేస్తా కదా అన్నాను. లేదు ఇప్పుడే కట్ చేయపో అని అంది. వెళ్ళి ఆ దొండకాయలు కట్ చేసి దొండకాయలు ఏంటంటే తాలింపుకి సన్నగా తరగాలి, చాలా టైం పడుతుంది. సరే కదా అని దొండకాయలను తరిగేసి ఇంకా అవి అలా వదిలేస్తే నచ్చదు. అవి చక్కగా క్లీన్ చేసి ఇంకా ఆ బండి మీద అవి క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళాలి. ఇంక మళ్ళా చెత్త కూడా క్లీన్ చేయాలి. ఆ చెత్త తీసేసి అన్నీ తీసేసి అలా పెట్టేసి వెళ్ళిపోవాలి. సరే కదా అని అలా కూర్చుందాం అనుకునేలోపు మా అల్లుడు కేకలు. అవి కేకలు కాదు, అని ఏడుస్తున్నాడో అర్థం కాదు, అరుస్తున్నాడో అర్థం కాల. సరే కదా అని మనకి అల్లుడు కేకలు వినిపిస్తే ఆగంగా వాడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వీడియో ఆన్ చేశాను అంతే. చూడండి సిగ్గుతో నవ్వుతో పడిపోయాడు అలా. కానీ ఒక్కటి అర్థం కావట్లేదు మా అల్లుడికి, నిన్ననో మొన్ననో గజ్జి కుక్క కరిచిందో అర్థం కావట్లేదు, కోతి కరిచిందో అర్థం కావట్లేదు. వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు చూడండి. అటు కూర్చొని వాళ్ళ నాన్న కాళ్ళు లాగుతున్నాడు, ఇటు గిల్లుతాడు, అట్ట గిల్లుతాడు, అట్లా లాగుతాడు, ఇట్లా లాగుతాడు వాళ్ళ నాన్నని. పైకి ఎక్కుతాడు, కిందికి ఎక్కుతాడు, జుట్టు లాగుతాడు. వాళ్ళ నాన్న వింత వింతగా లాగేస్తున్నాడు చూడండి. పైకి ఎక్కి నిల్చుంటాడంట, ట్రై చేస్తున్నాడు చూడండి. పైకి ఎక్కి నిల్చుంటాడంట. సరే కదా అని నేను ఇంకా వాడి వేషాలు చూసి చూసి ఇంక బయటకు వచ్చేసి కూర్చున్నా. కూర్చొని నచ్చదుగా మా అక్కకి. పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో అంది. ఇంకా ఆ ఎండకి బట్టలు తీసుకొని ఈ ఎండ చూడండి, వామ్మో ఈ ఎండకు ముందే మనం కలర్ తక్కువ, మళ్ళీ ఆ ఎండలో అంతసేపు ఆ గుడ్డలు తీసుకొని వచ్చేసేసరికి ఇంకా కర్రీగా అయిపోతాం. ముందే కలర్ తక్కువ. ఓకే గైస్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.